భారతదేశంలో జననాల రేటు మొదటిసారిగా రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువగా సుమారు 1.9కి పడిపోయింది. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో భారత జనాభా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా చూస్తే ఇది భారతదేశానికి మంచి వార్త అని నేను భావిస్తున్నాను. అసలు ఈ రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి? ఇందులో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక ఉమెన్కి ఆన్ యావరేజ్గా ఎంతమంది పుట్టే అవకాశం ఉందని ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటు చెప్తుంది. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్, ఈ టిఎఫ్ఆర్ 2.1 ఉంటే అది రీప్లేస్మెంట్ లెవెల్ కింద భావిస్తారు. 2.1 కంటే అబోవ్ ఉంటే భవిష్యత్తులో జనాభా పెరుగుతుందని భావిస్తారు. 2.1 కంటే బిలో ఉంటే భవిష్యత్తులో జనాభా తగ్గుతుందని భావిస్తారు. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ కంటే జనాభా తక్కువ ఉండడం అసలు మన దేశానికి మంచిదా కాదా తెలుసుకుందాం. భవిష్యత్తులో జనాభా తగ్గడం వల్ల కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. సహజ వనరులపై ఒత్తిడి తగ్గవచ్చు. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి సౌకర్యాలపై కూడా భారం తగ్గుతుంది. అలాగే నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంటుంది. నేరాలు, అవినీతి వంటి సమస్యలు కూడా కొంతవరకు తగ్గవచ్చని భావించవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతున్న సమయంలో జనాభా వృద్ధి నెమ్మదిస్తే తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఎక్కువ వనరులు, ఎక్కువ అవకాశాలు అందే పరిస్థితి రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తిగత ఆదాయం ఇప్పుడున్న దానికంటే అంచెలంచెలుగా పెరిగే అవకాశం ఉంది. ఒక నార్మల్ కామన్ మ్యాన్ కూడా ఇండియాలో కార్స్, బిల్డింగ్స్ ఎఫర్ట్ చేసే స్థితికి వెళ్ళచ్చు. ఇప్పుడు అమెరికాలో ఎలా అయితే ప్రతి ఒక్కరు కార్ ఎఫర్ట్ చేయగలరు, మన ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే. మన ఇండియా గ్లోబల్గా అతిపెద్ద ఎకానమీగా ఎమర్జ్ అవుతున్నప్పటికీ దాంతోపాటు జనాభా కూడా పెరగడం వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మాత్రం పెరగట్లేదు. ఈ పెరగకపోవడం వల్ల దేశం ఎంత రిచ్ అవుతున్నప్పటికీ కూడా దేశ జనాభా మాత్రం రిచ్ మాత్రం అవ్వకపోతున్నారు. ఇప్పటికీ ఆ మిడిల్ క్లాస్ ఆ పూర్ లాగే ఉండిపోతున్నారు. అయితే మరోవైపు జనాల రేటు చాలా ఎక్కువగా తగ్గిపోతే భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే యువత సంఖ్య తగ్గే సవాళ్ళు చాలా రావచ్చు. మీ అభిప్రాయం ఏంటి? జనాభా తగ్గడం భారతదేశానికి మంచిదేనా, లేకపోతే ఇది చేడు చేస్తుందా? కామెంట్ సెక్షన్లో తెలపండి.